आदाब नाजरीन, आप देख रहे हैं FTR न्यूज़ चैनल। बढ़ते हैं खबरों की तरफ। संगारेड्डी जिला अदालत में प्रभाकर राव डिस्ट्रिक्ट सेशन जज ने प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए कहा कि 9 मार्च को कौमी लोक अदालत सुप्रीम कोर्ट और हाई कोर्ट की हिदायत पर मुनक्किद किया जा रहा है। संगारेड्डी, जहीराबाद, नारायण खेड़ और जोगीपेट में कौमी लोक अदालत मुनक्किद किया जाएगा ताकि ज़ेरे इल्तिवा मुकदमात को हल किया जा सके। इन्होंने वकला, बैंक, पुलिस ओहदेदारों से कहा कि वो लोक अदालत में शामिल रहें। సంగారెడ్డి జిల్లా ప్రజలందరికీ నమస్కారం। సుప్రీంకోర్టు మరియు రాష్ట్ర హైకోర్టు వారి యొక్క ఆదేశానుసారం ఈ వచ్చే మార్చి 9వ తారీఖున జాతీయ లోక్ అదాలత్ అనేది మన జిల్లా న్యాయకోర్టులోను, జిల్లా న్యాయస్థానంలోను, అదేవిధంగా జహీరాబాద్, నారాయణ్ ఖేడ్, జోగ్పేట్లో ఉన్న న్యాయస్థానాల్లో జరుగుతుంది। ఈ లోక్ అదాలత్ వల్ల ప్రజలకు ఉన్న లీగల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది। కాబట్టి ఈ లోక్ అదాలత్ను ఉపయోగించుకొని ప్రజలు తమ యొక్క విలువైన సమయాన్ని, విలువైన ధనాన్ని ఆదా చేసుకోవచ్చు। అదేవిధంగా లోక్ అదాలత్లో కనుక రాజీ అయితే దాని మీద ఎలాంటి అప్పీలు ఉండదు, ఒక సమస్యకు శాశ్వత పరిష్కారం అనేది దొరుకుతుంది। అదేవిధంగా చిన్న చిన్న నేరాలు కూడా, రాజీ పడదగినటువంటి నేరాలు ఉంటాయి, పోలీస్ కేసులు, అవి కూడా మీ కుటుంబ సభ్యులతోటి, పోలీసు వారితోటి, మీ న్యాయవాదులతోటి సంప్రదించి రాజీ చేసుకుంటే మీరు ఆ కేసు నుంచి విముక్తి పొందడానికి అవకాశం ఉంది। కాబట్టి రేపు వచ్చే మార్చి 9 నాడు జరిగే జాతీయ లోక్ అదాలత్లో మీరందరూ కూడా విస్తృతంగా పాల్గొని మీకున్నటువంటి న్యాయపరమైన సమస్యలను, కేసుల్ని లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకొని శాశ్వతంగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడాలని చెప్పేసి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున మీ అందరికీ ఈ పత్రికాముఖంగా, తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సమక్షంలో అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది। థ్యాంక్ యూ। ట్రాఫిక్ చలానా కేసులు, తర్వాత క్రిమినల్ కాంపౌండబుల్ కేసులు, పోలీస్ కేసెస్, సివిల్ కేసులు, ఈ విధంగా అనేక రకాల కేసులు, మొత్తంగా 14,107 కేసులు జిల్లా వ్యాప్తంగా పరిష్కరించుకోవడం జరిగింది। అందులో భాగంగా రాష్ట్రంలో మనము 15వ ప్లేస్లో ఉన్నాము। ఈసారి ఇంకా ఈ 14,000 కంటే మించి ఎక్కువ కేసులు చేయాలని చెప్పేసి మనం టార్గెట్గా పెట్టుకొని ఇప్పుడు జిల్లాలో ఉన్న అందరి న్యాయాధికారులతో సమీక్ష నిర్వహించి, అదేవిధంగా పోలీస్ అధికారులతోటి, రెవెన్యూ వాళ్ళతోటి, మరి మిగతా న్యాయవాదులతోటి, బార్ అసోసియేషన్స్ తోటి, వాళ్ళందరి సహకారంతో ఈ వచ్చే లోక్ అదాలత్ కూడా దిగ్విజయం చేయాలని చెప్పేసి ఈ సన్నాహక సమావేశం అనేది మొదటగా మీ పత్రికా సమావేశంతో ప్రారంభించడం జరిగింది। And I request all the print and electronic media to give wide publicity with regard to the లోక్ అదాలత్। వచ్చే లోక్ అదాలత్ గురించి ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృత ప్రచారం కలిగించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం। గతంలో కూడా మీరు చాలా బాగా చేశారు మా కార్యక్రమాలన్నీ। ఈ కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే ప్రజలకు వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు తెలుస్తాయి, దాని ద్వారా త్వరితగతిన వాళ్ళు న్యాయం పొందడానికి, తక్కువ ఖర్చుతోటి తొందరగా న్యాయం పొందడానికి అవకాశం ఉంటుంది। ఈ యొక్క సమాచారం ప్రజలకు చేరాలంటే ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మాధ్యమం ద్వారానే సాధ్యమవుతుంది। కాబట్టి మొదటి సన్నాహక సమావేశం అనేది మీ ద్వారానే మొదలుపెట్టాము। మీరు అందిస్తున్నటువంటి సహకారానికి న్యాయ సేవాధికార సంస్థ తరఫున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను।